హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది చూసారా, ఇది మిల్లెట్ హౌస్ స్పాటెడ్ మిల్లెట్స్ శ్రీధన్య మాల్ట్. ఇది నేను కర్ణాటక నుంచి వచ్చింది. ఇది మనకి యాక్చువల్లీ అక్కడి నుంచి తెప్పించన్నమాట. ఇందులోను చిరుధాన్యాలతోటి చేసిన పౌడరు, చిరుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పప్పులు అన్నీ కలిపి చేసిన మాల్ట్ అన్నమాట. దీన్ని మనం రోజు ఒక స్పూను, ఆల్రెడీ ఇది నేను నెల రోజుల నుంచి వాడుతున్నాను, ఈ 1 మంత్ నుంచి. అంటే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది చూసి అప్పుడు మీకు చెప్దామని చెప్పేసి నేను ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. ఇవేమో ఓట్స్, చూసారా, ఇవి ఓట్స్. ఈ ఓట్స్ని ముందు ఏంటంటే కొద్దిగా వాటర్, మంచినీళ్ళు వేసి కడిగేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే డస్ట్ అంతా పోతుంది. పోయాక ఇందులోను ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు ఓట్స్ వేసాను. అలాగే ఇప్పుడు ఈ పౌడరు ఇంట్లో అంటే 2-3 తినేటట్టు అయితే 4 స్పూన్లు వేసుకోండి, లేదంటే ఒక ఫుల్ స్పూన్. ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఇందులో మనం ఎక్కువగా వేసుకోని అవసరం లేదు, 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక తర్వాత చూడండి, ఇది కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కోస, ఉల్లిపాయలు చిన్న ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు ఏంటంటే గింజలు ఉంటే మనకి ఇలా గింజలు ఉన్నాయనుకోండి, గింజలు ప్లస్ ఇది ఉండటం వల్ల కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కారం తినలేని వాళ్ళు అవి తీసేసి అలాగే చిన్న చిన్న ముక్కల కింద ఆ పైన తొక్కను కోసి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అల్లం కూడా చాలా చిన్నగా తురిమి అన్నమాట. ఇది మనం తింటున్నప్పుడు అది తగులుతుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇందులో వేస్తున్నాను. మనం ఇందులో వేసేసుకుని ఎన్నో ఇంగ్రీడియంట్స్లు అన్నీ మన ఇంట్లోవే కాదు, మనం కొన్నది ఇది ఓట్స్ ఒకటే. సరేనా? ఇవి వేసాక ఇందులో కొద్దిగా వాటర్ వేసి, కొద్దిగానే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఓట్స్ నానబెట్టాం. ఇప్పుడు ఏంటంటే పౌడరు, తర్వాత ఇది నానటం కోసం ఉల్లిపాయలు, అల్లం, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఫ్లేవర్ అంతా కూడా మనకి ఈ పిండికి ప్లస్ ఈ ఓట్స్కి పట్టుకునేలాగా 10 నిమిషాలు ఉంచుదాం. ఉంచి ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కాస్త సాల్ట్, ఎక్కువ పట్టదండి సాల్ట్, గబుక్కుని ఎక్కువ వేసుకునేవారు చాలా తక్కువ పడుతుంది. జస్ట్ ఇగో ఇలా తీసి వేస్తాను అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మనకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి, కానీ నాకు అవసరం లేదు, కానీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ మనం ఆల్రెడీ ఓట్స్లో సాల్ట్ ఉంటుంది. తర్వాత నేను ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, కలర్ వస్తుంది, తర్వాత మంచిది కూడా ఆరోగ్యానికి వేసాను. అలా నానబెట్టి ఒక్క 10 నిమిషాలు కలిపేసేది. ఇంక నేను ఇందులో కారం వేయను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి జస్ట్ ఇలా వేసి ఒక్క 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ నానబెట్టుకున్నా పర్లేదు. ఆల్రెడీ మనం ఎందుకంటే ఇవన్నీ ఒకేసారి కలిపితే కనుక 10 మినిట్స్ నానబెట్టండి, ఎందుకంటే ఓట్స్ నానాలి కాబట్టి. కానీ ఆల్రెడీ మనం ముందు కడిగేసి పెట్టడం వల్ల ఓట్స్ బాగా నాని ఉన్నాయి, చూసారా, నాని ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను వేసేది ఏంటంటే, ఇది నా డైలీ ఫుడ్ అనమాట. అంటే ఫుడ్ అంటే మార్నింగ్ టిఫిన్స్ బదులు టిఫిన్స్ చేయట్లేదు, ఇది జస్ట్ ఒక ఆమ్లెట్ కింద వేసుకుని నేను ఈ ఎగ్ ఒకటి కొట్టి వేస్తాను ఇందులో.
చూసారా? సారీ, ఒక నిమిషం ఇది కొట్టడం కోసం లేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా ఇందులో మెల్ట్ చేసేయాలి. మెల్ట్ చేసేసుకుని మనం పెనం మీద కానీ లేకపోతే దేని మీద సరే ఒక అట్టులాగా మనం ఇలా మెల్ట్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా కారం వేసుకోండి, కానీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. లోపలంతా సాఫ్ట్గా అంటే మనం కాల్చే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను చక్కగా ఈ ప్యాన్లో వేస్తున్నాను. స్టవ్ వెలిగించుకుని నేను ఎక్కువగా పప్పు నూనె వాడతాను అన్నమాట. ఇది లాస్ట్గా అయిపోయింది, ఆయన ఇంకా ఉన్నాయి. నేను ఏంటంటే ఎన్ని కేజీలు తగ్గానంటే అందరూ అయితేనండి జిమ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్తారు కదా. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నిమ్మకాయ నీళ్ళు తాగుతా. కొద్దిగా తాగి పొద్దుటే 5:30కే తాగి తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను అన్నమాట. అంటే 7 అవుతుంది మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుని అంట్లు తోముకుని అన్నీ చేసేవాడికి. ఆ తర్వాత ఏం చేస్తానంటే పాలల్లో గ్లాస్ పాలల్లో, అంతే, గ్లాస్ అంటే ఫుల్ కాదు, ఈ గ్లాస్ పాలల్లో మిరియాలు సొంటి పౌడరు, అది జస్ట్ చిటికెడు, తర్వాత పసుపు కొద్దిగా, అందులో పటిక బెల్లం పొడి కొద్దిగా ఏంటంటే మనకు కావాల్సినంత వేసుకుని నేను అందులో ఏం చేస్తానంటే కలుపుకుని చక్కగా గోరువెచ్చగా ఉండగా తాగుతాను. అదంతా తాగి అంటే 7 అవుతుంది. 7 అయ్యేటప్పటికి అలా తాగి దాన్ని మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తా. ఈ లోపల మనకి ప్రిపరేషన్ అన్నమాట. ఇలా కూరలు చేసుకుంటాకి కోసుకోవడాలు, తర్వాత ఇంకా మిగిలిన పనులు, టిఫిన్లు మా మనవాడికి వాళ్ళకి ఇచ్చేయటానికి ఇలా అవుతుంది. చూడండి, అటు చూసారా ఎట్లా వేసాను? ఇలా పెట్టేసి సిమ్లో పెట్టేసి మీరు ఇంకే పనులను చేసుకోవచ్చు. 10 నిమిషాలు చేసుకున్నాక నేను మళ్ళీ కాలేక మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.